వరుస బోటు ప్రమాదాలతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మాట్లాడేందుకు మత్స్యకార నాయకులు వాసుపల్లి జానకిరామ్ మనతో ఉన్నారు. సార్ ఏంటి అసలు ఇది నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దీనికి అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిష్కారాన్ని కోరుతున్నారు? ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. ట్రాన్స్పాండర్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన వాటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మెకనైజ్డ్ బోట్స్లో కానీ మోటరైజ్డ్ బోట్స్లో కానీ ఫిక్స్ చేయడంలో కూడా వీళ్ళు 500, 1000 ఇస్తే కానీ ఫిక్స్ చేయట్లేదు. అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేయటం లేదు. పవర్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ని కూడా ఇంతవరకు రిజాల్వ్ చేయలేదు. అంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి మత్స్య పరిశ్రమ వల్ల కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ఆదాయానికి సంబంధించి మత్స్యకారుల భద్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రత్యేకంగా మత్స్యశాఖ ఉంటుంది. మత్స్యశాఖ అధికారుల దగ్గర నిర్లక్ష్యం అంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రతి మెకనైజ్డ్ బోట్లో, మోటరైజ్డ్ బోట్లో లైఫ్ సేవింగ్ అప్లయన్సెస్ ఉండాలి. అవి లైఫ్ బోయర్స్ కావచ్చు, లైఫ్ జాకెట్స్ కావచ్చు, లైఫ్ రాఫ్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సబ్సిడీతోనో లేకపోతే 100% సబ్సిడీతో 100% బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే మత్స్యకారుల భద్రత అంతా చూడవలసింది ప్రభుత్వమే కదా. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు జీపీఎస్ ట్రాకింగ్లో కావచ్చు, ఎస్ఓఎస్లో కావచ్చు, ఏఎస్లో కావచ్చు, ఏ టెక్నికల్ మ్యాటర్లో చూసినా సరే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ వ్యవస్థ లేదు. వ్యవస్థ లేకపోవడం వల్ల ఆ టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల మత్స్యకారులు ఎక్కడున్నారో ఆచూకీ దొరకటువంటి పరిస్థితి. గత నెలలో చూస్తే 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. బాడీస్ కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఫైండ్ అవుట్ అవ్వలేదు. అదేవిధంగా బోట్ కూడా ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు చూస్తే మళ్ళీ వాడల రేవులో కూడా ఇలాగే 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. బాడీలు ఇంతవరకు ట్రేస్ అవుట్ అవ్వలేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మేము మళ్ళీ ఒక మత్స్యకార సంఘం తరపున మేము ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది కాబట్టి మేము ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని జగన్ గారి దృష్టికి పెట్టిన తర్వాత ప్రతిపక్షం కూడా ఇనిషియేటివ్ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంతో లెటర్లు పంపించడం వల్ల ఈ రోజుకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎవరైతే గల్లంత అయినటువంటి బోటు ఓనర్ ఉన్నారో రామకృష్ణ సోదరుడు అక్కడ శంకర్ కూడా కాకినాడ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫీసులోని ఆయన రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షించిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు 7 ప్రాణాలతో ఉన్నారు, తిరిగి వస్తారు, వాళ్ళు గల్లంతైన ఎక్కడో దగ్గర సేఫ్గా ఉంటారనేది మా తాలూకా ఆలోచన. మేమైతే వాళ్ళు పూర్తిగా గల్లంత అయిపోయారు అనుకోవట్లేదు, ఎక్కడో దగ్గర సేఫ్గా ఉన్నారు అనుకున్నాం. కాబట్టి రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలో కొనసాగితే కనుక మత్స్యకారులు దొరికే పరిస్థితి ఉంటుంది. అసలు మత్స్యకారులకి లైఫ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాంపన్సేషన్ ఇచ్చి దొరికించుకునే పరిస్థితి ఉంది. అక్కడ చూస్తే అచ్చెన్నాయుడు గారు వచ్చి ఒక మాట మీ ఎదుగుతున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. కనీసం రాష్ట్ర ప్రభుత్వం నెలకో 2 నెలలకో సరిపోయినటువంటి నిత్యావసర సరుకులను ఇవ్వాలి కదా. మొత్తం మీద ఏంటంటే బోటు ప్రమాదాలు మత్స్యకారులు నిరంతరం జరుగుతున్నాయి. మత్స్యకార కుటుంబాలు నష్టపోతున్నాయి. శాశ్వత పరిష్కారం ఎలా చేస్తే బాగుంటుందని భావిస్తుంది? శాశ్వత పరిష్కారం అనేది ఈ వృత్తి అనేది చాలా ప్రమాదకరమైన వృత్తి అండి. శాశ్వత పరిష్కారం అనేది దొరికే పరిస్థితి అట్లాగా ఉండదు. ఇప్పుడు నిరంతరం ఎట్లా సమస్యలు వస్తుంటాయి. కానీ దీని తాలూకు హర్డిల్స్ని తగ్గించవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకుంటే, అందుకనే ఇప్పుడు ప్రమాదం జరిగేటప్పుడు దానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ మన దగ్గర ఉందనుకోండి, లైఫ్ జాకెట్స్, లైఫ్ బోయర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి, ఇప్పుడు ట్రాన్స్పాండర్ అనేది తీసుకొచ్చింది. అలాగే శాటిలైట్ మొబైల్ ఫోన్స్ ఇవ్వాలి. శాటిలైట్ మొబైల్ ఫోన్స్ ఇస్తే డీప్ సీ ఫిషింగ్ చేసే వాళ్ళకి శాటిలైట్ మొబైల్ ఫోన్స్ ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ చేసుకుంటే ఎక్కడో దగ్గర ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. అవేవి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు నిర్ణయాలు. నేవీకి బదులుగా మత్స్యశాఖ నుంచే ఒక బోట్ నడుగుతున్నారు. దాంతోపాటు టెక్నికల్గా కూడా అప్డేట్ చేయమంటున్నారు. మత్స్యశాఖ దగ్గర ఇటువంటి టెక్నికల్ ఏం లేదండి. మత్స్యశాఖ దగ్గర బోట్ ఇచ్చినా సరే వేస్టే. ఇప్పుడు మెరైన్ పోలీసులు ఉన్నారు. మెరైన్ పోలీసుల దగ్గర కొంత వ్యవస్థ ఉంది, మెన్ ఉంటారు. మెరైన్ పోలీసుల్లో కూడా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళనే అక్కడ కానిస్టేబుల్గా పెట్టుకుంటున్నారు. సో ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు ఇమీడియట్గా ఒక స్పీడ్ బోట్స్ అంటే ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ ఉంది, విశాఖపట్నం ఉంది, అదేవిధంగా కాకినాడ ఉంది, విజయనగరం ఉంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించిన ఫిష్ ల్యాండింగ్ సెంటర్లోనూ, ఫిషింగ్ హార్బర్లోనూ స్పీడ్ బోట్స్ ఉంటే ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళడానికి. ఎందుకంటే కోస్ట్ గార్డ్ షిప్స్ సర్వేలెన్స్ చేస్తూ ఉంటాయి. అవి రావడానికి కూడా టైం పడుతుంది. వీళ్ళ దగ్గర రెడీగా ఉంటే, ఇప్పుడు మనకు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో 2 బోట్స్ ఉన్నాయండి, చెడిపోయి ఉన్నాయి. స్పీడ్ బోట్స్ ఉండాలి. ఈ రక్షణ వ్యవస్థని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రతి మత్స్యకారుడికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలి. ప్రతి మెకనైజ్డ్ బోర్డుకి కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి. దీంట్లో ఒకటి కూడా ప్రభుత్వం చేయడం లేదు. దానివల్ల ఇంతమంది ప్రాణాలు పోతుంటే దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి.
మొత్తం మీద ఏంటంటే మత్స్యకారులకు సంబంధించి మత్స్యకారుల కుటుంబాలకు సంబంధించి న్యాయపరమైనటువంటి చర్యలు ఎప్పుడూ కూడా చేపట్టడం లేదు ప్రభుత్వం ఖచ్చితంగా మత్స్యకారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు లేదంటే గల్లంతైనంలో ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వంపై ఉందని చెప్పేసి వాసుపల్లి జానకిరామ్ చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం.